హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది హనుమాన్ మూవీ రివ్యూ. మరి హనుమాన్ మూవీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే రిలీజ్ అయితే అయ్యింది. అంతేకాకుండా అయితే ఈ మూవీకి అయితే ఈ రోజు అయితే ప్రీమియం షోస్ అయితే వేశారు 6 o'clock అయితే. అందుకే ఇప్పుడైతే నేనైతే రివ్యూ పెట్టడం అయితే జరుగుతుంది. హనుమాన్ మూవీ అయితే బాగుందా లేదా, మరి అందరూ అనుకున్న విధంగానే అందరి ఎక్స్పెక్టేషన్స్ అయితే మించిందా లేదా, అసలు మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పేసి మీకైతే తెలియాలంటే మరి కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్ గా అయితే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. మరి అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు అయితే నా బర్త్డే, మరి ప్రతి ఒక్కరైతే నన్ను అయితే విష్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. మరి మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి అయితే నేనైతే ఇక్కడి వరకు అయితే రాగలిగాను. మరి చాలా మంది అయితే ఛానల్ కి అయితే స్ట్రైక్స్ చేశారు. సో చాలా కారణాల వల్ల అయితే ఛానల్ అయితే నేనైతే కొన్ని పరిస్థితుల్లో అయితే డిలీట్ కూడా అయితే చేయాలనుకున్నాను. అవన్నీ అయితే తర్వాత మాట్లాడుకుందాం. కానీ మరి మనందరం మాట్లాడుకోవడానికి నేనైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేశాను. కింద ఉన్న డిస్క్రిప్షన్ లో అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. డెఫినెట్ గా అయితే ఎవరైనా ఫాలో కాకపోతే అయితే ఫాలో అయితే అవ్వండి. ఏమైనా మూవీ అప్డేట్స్ అయితే నేనైతే ఇన్స్టాలోనే ఇప్పటి నుంచి అయితే పెడతాను. మరి నా ఫేస్ రివీల్ కూడా అయితే ఈ రోజు అయితే అందులోనే అయితే చేయబోతున్నాను. నా ఫేస్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి మీరు అయితే చూడాలనుకుంటే మరి మన గేమ్ ఫ్రెండ్స్ అయితే చాలా మెంబర్స్ అయితే ఉండుంటారు. డెఫినెట్ గా నన్ను చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అయిపోండి. అందులో నేను బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే ఎప్పుడు పెట్టేస్తానో నాకు కూడా అయితే తెలియదు. నా ఫేస్ రివీల్ కూడా అయితే అందులోనే అయితే చేసేస్తున్నాను. డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అయిపోండి. మరి ఇప్పటికైతే లేట్ అవుతుంది కాబట్టి హనుమాన్ మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలంటే చిన్నప్పుడు అయితే మనం అయితే కొన్ని మూవీస్ అయితే చూసే వాళ్ళం. శక్తిమాన్, అంతేకాకుండా అయితే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, సేమ్ టు సేమ్ ఈ మూవీ కూడా అయితే అలానే ఉంటుంది. అంతేకాకుండా అయితే స్టార్టింగ్ లో అయితే మన హీరోకి అయితే సూపర్ పవర్స్ లాంటివి అయితే ఏమైతే ఉండే, మరి మధ్యలో అయితే సూపర్ పవర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఆ తర్వాతనే మెయిన్ స్టోరీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఆ విలన్స్ అయితే సూపర్ పవర్స్ అయితే దక్కించుకోవాలని చెప్పేసి అయితే చూస్తారు. మన హీరోకి సూపర్ పవర్స్ అయితే ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, మరి విలన్స్ అయితే అలా దక్కించుకోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ మీరు అయితే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మరి అందుకే అనుకుంటా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ఈ మూవీని అయితే ఏ మూవీనా కానీ January 12th కి అయితే రిలీజ్ చేస్తాను. ఇంత స్ట్రాంగ్ అయితే ఉన్నారు. మరి యాజ్ ఏ డైరెక్టర్ గా అయితే ఇంత స్ట్రాంగ్ ఉండడానికి ఈ మూవీ కంటెంట్ అయితే అంత స్ట్రాంగ్ అయితే ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి మన హీరో తేజకి అయితే ఈ మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే డెఫినెట్ గా అయితే అవుతుంది. మరి డైరెక్టర్ కూడా అయితే ఒక మంచి మూవీ కూడా అయితే డెఫినెట్ గా అవుతుంది. వీళ్ళిద్దరికి అయితే చాలా పేరు అయితే తెస్తుంది ఈ మూవీ అయితే. మరి ఈ మూవీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఆ తర్వాత అయితే వీళ్ళు చేసిన విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే లో బడ్జెట్ లో ఇంత హై క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ నిజంగానే ఒకవేళ ఆదిపురుష్ మూవీని ప్రశాంత్ వర్మ చేతిలో పెడితే ఆ 600 crores బడ్జెట్ తో అయితే ఏ లెవెల్ అవుట్పుట్ ఇచ్చేవాడు మీకైతే ఈ మూవీ చూస్తే అయితే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అంతలా విఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే చేస్తారు ఈ మూవీలో అయితే. కొన్ని చోట్ల అయితే అదైతే గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది. కానీ మరి చాలా చోట్ల అయితే నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ వరకు, నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే మీరైతే డెఫినెట్ గా అయితే చూస్తారు. మరి ఫైట్స్ లో కొన్ని చోట్ల వచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే డెఫినెట్ గా అయితే ఉంది. మరి బీజిఎం కూడా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది బీజిఎం కూడా. మరి హీరోయిన్ కూడా అయితే ఉంది కానీ అంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే క్యారెక్టర్ అయితే కాదు. సాంగ్స్ కూడా అయితే అంత కొత్తగా అయితే ఏం లేదు, అంత బాగా కూడా అనిపించలేదు నాకైతే సాంగ్స్ విషయానికి వస్తే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ట్విస్ట్ అయితే చాలా బాగా అయితే రాసుకున్నాడు. మరి అదంతా మీరైతే మూవీలో థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది. మరి డెఫినెట్ గా అయితే ఈ మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి వీళ్ళిద్దరికి అయితే మంచి సక్సెస్ అయితే తెస్తుంది. ట్విస్ట్ల విషయానికి వస్తే చాలా ట్విస్ట్ అయితే ఉన్నాయి మూవీలో అయితే. అదంతా అయితే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఇందులోనే చెప్తే కనుక అయితే మీరైతే థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆ ఫీల్ అయితే మిస్ అవుతారు. మరి కొన్ని హనుమాన్ శ్రీరాముడు సీన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ లెవెల్ గూస్ బన్ సీన్స్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. అవైతే మీరైతే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఎంతమంది అయితే హనుమాన్ మూవీని అయితే ఈ రోజే చూసారు, ఎంతమంది అయితే రేపు చూడబోతున్నారు అని చెప్పేసి డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అవుతుంది. నాతో మాట్లాడాలనుకున్నా, నాకేమైనా చెప్పాలనుకున్నా అయితే నాకైతే మెసేజ్ కూడా అయితే చేయొచ్చు. నేను మీకు అయితే రిప్లై కూడా అయితే ఇస్తాను. మరి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లోనే అయితే పెడతాను కాబట్టి డెఫినెట్ గా అయితే ఫాలో అయితే చేయండి ఇన్స్టాగ్రామ్ అయితే. నా ఫేస్ రివీల్ కూడా అయితే ఈ రోజు అయితే అందులో అయితే చేయబోతున్నాను. చాలా మంది అయితే అనుకుంటున్నారేమో ఫేస్ రివీల్ అంటున్నాం, నేను చూడడానికి మేము ఫాలో కొట్టానా, మరి నువ్వేమైనా హీరోనా అని చెప్పేసి. మరి వాళ్ళకి నేను చెప్పేది అంటే నాకు నేను హీరోనే భయ్యా. ఎందుకంటే నా ఛానల్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తారో నా ఒక్కనికే తెలుసు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి నేనైతే. మరి డెఫినెట్ గా నా అకౌంట్ అయితే ఫాలో అయిపోయింది. ఖచ్చితంగా అయితే మనం అయితే అందులో అయితే మాట్లాడుకోవచ్చు కూడా. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై కూడా అయితే ఇస్తాను. మరి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తొందరగా అయితే 9K 10K కూడా అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.